హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఐటమ్స్తోని మనం న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో నిన్న గవర్నర్ని కలిసిన సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రివర్గ సహచరులు గవర్నర్ కలిసి విషయం చెప్పడానికి పోయిన సందర్భంలో ఒకటి సెల్ఫీ ఫోటోను కూడా వేశారు. ఫార్మాసిటీ రద్దు కాదు, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, ఫార్మాసిటీని ఔటర్ రింగ్ రోడ్డు త్రిబుల్ ఆర్ మధ్య కాలుష్యరహిత క్లస్టర్గా ఏర్పాటు చేస్తాం, కార్మికులకు ఇళ్ల సహా అన్ని ఏర్పాట్లు అక్కడే కల్పిస్తాం, విమానాశ్రయానికి మెట్రో రైలు దూరాన్ని తగ్గిస్తాం, ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా మెట్రో మార్గం, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయణగుట్ట వద్ద లింక్ చేస్తాం, అక్కడే జంక్షన్, అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా కూడా పొడిగిస్తాం, స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీసు, విలేకరులతో చిట్ చాట్లో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ డే అనుకుంటా ఫార్మాసిటీ ముచ్చర్లలో ఏదైతే ఫార్మాసిటీ గత ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ని మేము రద్దు చేస్తాం, అక్కడ ఫార్మాసిటీ అవసరం లేదు, మెగా టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తాం, ఫార్మాసిటీని సిటీకి దూరంగా కాలుష్యం ఉంటుంది కాబట్టి వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని ఒక ప్రకటన చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆ ఫార్మాసిటీని రద్దు చేయట్లేదు, దాన్ని కొంచెం చేంజెస్ సవరణలు చేసి అక్కడే ఫార్మాసిటీ ఏర్పాటు చేసి ఒక్కొక్క దగ్గర ఒక 3-4 వేల ఎకరాలతోనే ఒక క్లస్టర్ లెక్క ఏర్పాటు చేసి ఒకే దగ్గర ఒక 12-13 చోట్ల క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఈ ఫార్మాసిటీని అక్కడే ఏర్పాటు చేస్తాం, త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ మధ్యలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆ సీఎం మొదట చేసిన ప్రకటనతో కొంత రియల్ ఎస్టేట్ యొక్క భూమి తగ్గిన పరిస్థితి, ఇప్పుడు ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ కొంచెం ఊపందుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అక్కడ ఫార్మాసిటీ ఉంటుందని చెప్పడం వల్ల దాని చుట్టుపక్కల మొత్తం కూడా ల్యాండ్స్ రేట్లు పెరగటం, అదే వెంచర్లు ఎక్కువ కావటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఈ సీఎం గారు కొత్తగా వచ్చిన సందర్భంలో ఇచ్చిన ప్రకటన తర్వాత కొంత నిరుత్సాహానికి గురయ్యారు ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ కానీ అదంతా. ఇప్పుడు మళ్ళా పుంజుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక దాంట్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని కూడా చెప్పారు. అదేవిధంగా మెట్రోకి సంబంధించి కూడా గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గతంలో ఇచ్చిన అలైన్మెంట్ని చేంజ్ చేస్తామని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, అలైన్మెంట్ని చేంజ్ చేసి ఏదైతే నాగోల్ వరకు ఇప్పుడు మెట్రో ఉంది, నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి, ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట దగ్గర ఒక జంక్షన్ అవుతుంది, అక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా చాంద్రాయణగుట్టకు కూడా ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు ఎంజీబీఎస్ దగ్గర ఉంది మెట్రో, అటు నుంచి ఒకటి, నాగోల్ నుంచి 2 కూడా అక్కడ జంక్షన్ అవుతాయి. ఈ జంక్షన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ జంక్షన్ అయిన తర్వాత తీసుకెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేస్తారు. ఇది ఒక అలైన్మెంట్, గతంలో అట్లా లేకుండే దాన్ని అలైన్మెంట్ని చేంజ్ చేస్తుండో. అదేవిధంగా మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు అంటే బిహెచ్ఎల్ రామచంద్రపురం వరకు కూడా ఒకటి ఉంటుంది, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఒకటి ఉండే అవకాశం. ఇట్లా అలైన్మెంట్ పెంచుకుంటూ దాదాపు 60 కిలోమీటర్ల మేరకు మెట్రోని విస్తరిస్తాము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిన పరిస్థితి. ఇది మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా కూడా. ఇంకొకటి స్టేట్ గెస్ట్ హౌస్గా గతంలో సీఎం రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడైతే నివాసం ఉన్నారో క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆ నివాసం ఉన్న భవనాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తున్నట్లు ఒకటి చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ నివసించిన భవనాన్ని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అంటున్నారు. దాని పక్కన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ని మహాత్మారావు జ్యోతి పూలే అది ఒక సెంటర్ని సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని రీసెర్చ్ సెంటర్ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. దానికి ముందు ఉన్న పాత భవనం రాజశేఖర రెడ్డి టైంలో నిర్మించింది, దాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా కూడా ఏర్పాటు చేస్తుందని అని చెప్పి ఒకటి ఇచ్చిన పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు. టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి, గవర్నర్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్భవన్లో తమిళసైతో ప్రత్యేక భేటీ, రాజీనామాలపై నిర్ణయం తర్వాతే టీఎస్పీఎస్సీపై ముందుకెళ్లే అవకాశం, పరీక్షల నిర్వహణ, కొత్త నోటిఫికేషన్ జారీపై తదుపరి చర్యలకు అవకాశం, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. టీఎస్పీఎస్సీ సంబంధించి ఎవరైతే చైర్మన్ జనార్దన్ రెడ్డి, కొంతమంది సభ్యులు, ఒక 3 సభ్యులు రాజీనామా చేశారు. గవర్నర్ దగ్గర రాజీనామా పత్రాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ రాజీనామాలు పెండింగ్లో ఉండగా కొత్త కమిటీని తీసుకునే పరిస్థితి లేదు, ఎంపిక చేసే పరిస్థితి లేదు. కాబట్టి గవర్నర్ నిన్న కలిసిన సందర్భంలో రిక్వెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు, ఒక వార్త ఇచ్చారు. ఏంటంటే టీఎస్పీఎస్సీ సభ్యులు మరి చైర్మన్ రాజీనామాల పైన తొందరగా నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగులు
చాలా ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి. కొత్త కమిటీ లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ గతంలో ఇచ్చి నోటిఫికేషన్లు ఆన్గోయింగ్లో ఉన్న వాటిని పరీక్షలు నిర్వహించడానికి అవకాశం లేదని చెప్పి మేడంని కోరినట్టు గవర్నర్ గారిని ఒక వార్త ఇచ్చాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉందండి. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు వాస్తవంగా. డిసెంబర్ 31కే నోటిఫికేషన్స్ వస్తాయని, ఎందుకంటే కట్ ఆఫ్ డేట్ ఉంటుంది ఏజ్కి. చాలా ఎదురు చూశారు ఆశలతోని. కానీ ఈ టీఎస్పీఎస్సీ గందరగోళం ఏదైతే రాజీనామాలు ఈ గందరగోళం ఉందో దీనివల్ల గవర్నమెంట్ కూడా దానిపైన దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న కలిసిన సందర్భంలో ఆ రాజీనామాలను ఆమోదింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కనిపిస్తుంది. ఆ చైర్మన్ సభ్యులు రాజీనామా చేయడం జరిగితే నెక్స్ట్ వెంటనే కొత్త కమిటీ వస్తుంది, కొత్త చైర్మన్ కొత్త సభ్యుల్ని ఎన్నుకుంటారు. దాని తర్వాత మిగతా జరగాల్సిన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన ఆశలు, ఎందుకంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తొందరగా ఈ జనవరి 31 లోపు అయితేనే నిరుద్యోగుల ఆశలకి ఊపిరి పోసినట్టయితే నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి తప్ప మళ్ళీ మీరు జనవరి 31 తర్వాత ఫిబ్రవరి మార్చిలో మనకి కోడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ గ్రూప్ 4 నోటిఫికేషన్, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అవి పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్లే కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. వీటన్నిటికి కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇంకా సీరియస్గా ప్రయత్నం చేసి దాని మీద అవసరమైతే స్పెషల్ ఫోకస్ పెట్టి ఆ రాజీనామాలు ఆమోదింపజేయటం, కొత్త కమిటీని ఎన్నిక చేయటం, ఇదంతా ఈ నెలలో జరిగితే జనవరి నెలలో నిరుద్యోగులకు ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నాయి. దీనివల్ల ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉంది ఎన్నికలు, ఖమ్మం, అది నల్గొండ, దీనికి సంబంధించి వరంగల్కి సంబంధించి. కాబట్టి ఇవన్నీ వరుసన కోడ్లు వచ్చే అవకాశం ఉంది. కోడ్ వచ్చే లోపే మీరు నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడం కానీ ఎగ్జామ్స్ డేట్స్ ఇవ్వటం కానీ జరిగితేనే నిరుద్యోగులకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఏజ్ రీత్యా కూడా ఏజ్ బార్ అయ్యే పరిస్థితి కొంతమంది నిరుద్యోగులకి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి దీన్ని అని చెప్పి మన యొక్క సూచన. నిన్న టీఎస్పీఎస్సీ రాజీనామాల గురించి అయితే సభ్యులు చైర్మన్ రాజీనామా గురించి అడిగినట్లు ఒక వార్త వచ్చింది. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకోటి, జీతాలు లేని విఆర్ఏలు, పూర్వ విఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల విధులు, పోస్టుల్లో నియమించి ఐడీలు ఇవ్వని వైనం, పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ, కొత్త సర్కారు పరిష్కరిస్తుందని ఎదురుచూపులు. గత సర్కారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, మన కేసీఆర్ సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయాల వల్ల దాదాపు పాపం 20,555 మంది విఆర్ఏలు ఉంటారు మన తెలంగాణ రాష్ట్రంలో, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్. వాళ్ళ నియామకం చేసుకొని తర్వాత వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి తర్వాత వాళ్ళు రెగ్యులర్ చేయాలని చెప్పి 80 రోజులు సమ్మె చేశారు గత సంవత్సరం 2022లో. సమ్మె చేస్తే మునుగోడు ఎన్నికల సందర్భంలో ఆ సమ్మె ఏంటంటే రెగ్యులరైజేషన్ చేసి పే స్కేల్ ఫిక్స్ చేయాలని. మునుగోడు ఎన్నికల సందర్భంలో ఏదో కొంత సూత్రప్రాయంగా గవర్నమెంట్ మేము చేస్తాం అని హామీ ఇచ్చి దాని తర్వాత ఆగస్టు 3 నాడు వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 80 రోజుల సమ్మెకి సంబంధించి జీతాలు ఇవ్వలేదు పాపం. ఆ 20,000 మందికి 20,500 మంది ఉన్నారు సుమారుగా విఆర్ఏలు. ఆ జీతాలు అట్లా ఇవ్వకపోగా అన్ఎక్స్పెక్టెడ్గా విఆర్ఏ వ్యవస్థనే రద్దు చేశారు, విఆర్ఏ వ్యవస్థని. ఈ 20,000 మందిని ఎక్కడో ఒక దగ్గర వేరే డిపార్ట్మెంట్లో అకామిడేట్ చేస్తామని చెప్పింది గవర్నమెంట్, గత ప్రభుత్వం. దాంట్లో 3 కేటగిరీలుగా విభజించారు. ఆ 20,000 మంది సుమారు ఉన్న విఆర్ఏలలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళని ఒక కేటగిరీగా, డిగ్రీలోపు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని ఒక కేటగిరీగా, 10th పాస్ అయిన వాళ్ళని ఒక కేటగిరీగా 3 కేటగిరీలు నియమించి మొదటి ప్రయారిటీలో దాదాపు 16,000 మందిని డిగ్రీ పాస్ అయి ఉన్న విఆర్ఏలని రెవెన్యూ డిపార్ట్మెంట్లోని, కొన్ని మున్సిపల్ డిపార్ట్మెంట్లో, కొంత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేశారు. తర్వాత ఇంకో కొంతమందిని వేరే డిపార్ట్మెంట్స్లో చేశారు. కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఐడి లేదు, వాళ్ళకి జీతాలు లేవు. దాదాపు పాపం 6 నెలల నుంచి జీతాలు లేని పరిస్థితి. గతంలో 80 రోజుల సమ్మెకి జీతాలు లేవు, ఇప్పుడు 6 months నుంచి జీతాలు లేవు. అక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లో వీళ్ళని అడ్జస్ట్ చేశారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు, ఒక ఐడి ఇచ్చే పరిస్థితి లేదు. చాలామంది ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 2-3 నెలల కాలంలోనే విఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు గడవక, జీతాలు రాక, అసలు ఏ పని చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అసలు వాళ్ళ ఉద్యోగం ఉందా లేదా, గవర్నమెంట్లో ఉన్నారా లేరా అని తెలవని పరిస్థితుల్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న అస్పష్టమైన అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి ఆ 20,555 మంది జీవితాలలో వెలుగు నింపాలి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా సీరియస్గా వ్యవహరించాలి. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అనేక సార్లు మిమ్మల్ని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరంగా, అపోజిషన్ పార్టీగా. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ సమస్యని తొందరగా పరిష్కరిస్తే ఆ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉండదు. 6 నెలలు జీతం లేకపోతే ఒక సామాన్య చాలా చిరు ఎంప్లాయీ ఏ విధంగా ఉంటుందో వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వ పెద్దలకు ఉంది. అదేవిధంగా కొంతమంది ఒక 4,000 చిల్లర మంది అసలు ఎక్కడ అడ్జస్ట్ కాలా, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నో తెలియని పరిస్థితి. అడ్జస్ట్ అయిన వాళ్ళకి ఐడి నెంబర్ లేవు, జీతాలు లేవు. అడ్జస్ట్ కాని వాళ్ళకి అసలు ఎక్కడ ఉన్నావో తెలియని పరిస్థితి. వాళ్ళందరూ కూడా వాళ్ళతోనే అవసరమైతే ఆ యూనియన్ మీటింగ్, వాళ్ళతోనే ఆ యూనియన్ నాయకులతో మీటింగ్ పెట్టి మీరు వాళ్ళ సమస్యకి తొందరగా పరిష్కరిస్తే వాళ్ళ కుటుంబాలు పాపం రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆ రోడ్డున పడే పరిస్థితి నుంచి మీరు ఉపశమనం ఇచ్చినట్లు అవుతుంది. ఇది ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే 20,000 మంది జీవితాలకు సంబంధించిన విషయం, ఇది మామూలు విషయం కాదు. ఇంకోటి వెలుగు పత్రికలో చూద్దాం. ఎక్స్పోసాట్ సక్సెస్, విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా నిర్దేశిత 650 కిలోమీటర్లలో ఎర్త్ ఆర్బిట్కు శాటిలైట్, బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గెలాక్సీ కేంద్రాలపై స్టడీ చేయనున్న ఎక్స్పోసాట్. ఈ ఏడాది 12 నుంచి 14 మిషన్స్ చేపడతాం. ఇస్రో చీఫ్ సోమనాథ్. ఇస్రో నిన్న కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరం రోజు ఒక ఉపగ్రహాన్ని పంపించింది. పిఎస్ఎల్వి C-58 రాకెట్ అనే దాని ద్వారాగా 650 కిలోమీటర్లలో ఎర్త్ ఆర్బిట్కి శాటిలైట్ పంపింది. ఆ శాటిలైట్ ఉద్దేశం ఏంటంటే దేని మీద స్టడీ చేద్దంటే బ్లాక్ హోల్స్. దీనిపైన దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలా సీరియస్గా రీసెర్చ్ నడుతుంది. బ్లాక్ హోల్స్లో ఏముంది అనేది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గెలాక్సీ కేంద్రాలపై ఇది పరిశోధన చేస్తాట. ఇది నాసా తర్వాత, అమెరికాకు సంబంధించిన నాసా సంస్థ తర్వాత మొట్టమొదటి, రెండోది మనమే, భారతదేశమే ఈ సంబంధించిన ఈ ప్రయోగం చేసేది. అది జనవరి 1 రోజు చేశారు. అదేవిధంగా ఆ ఇస్రో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సోమనాథ్, దాని చీఫ్, వారు నిన్న ఇది మొత్తం కూడా కొత్త సంవత్సరం రోజు చేశాం, ఈ ఏడాది మొత్తం కూడా సూపర్ సక్సెస్తో ముందుకు పోతామని చెప్పి కూడా వారు ప్రకటించిన పరిస్థితి. ఇది ఒక సక్సెస్ అయితే మటుకి చాలా ప్రపంచంలోనే భారతదేశం యొక్క ఖ్యాతి, ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఆ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, గెలాక్సీ పైన పరిశోధన అనేది చాలా ప్రతిష్టాత్మకమైన విషయం. ఇప్పుడు అది నాసా ప్రయోగించింది, సెకండ్ మనమే ఉన్నాం. ఇది చాలా హర్షణీయమైన విషయం. అదేవిధంగా అభయహస్తం అప్లికేషన్కి యూనిక్ స్టడీ ఐడి నెంబరు, ప్రజాపాలనకు ప్రత్యేక సాఫ్ట్వేరు, దరఖాస్తులోని వివరాలు ఎంట్రీ, కంప్యూటరైజ్డ్ తర్వాత ఫోన్కు ఐడి నెంబర్ వస్తుందట. గ్రామం యూనిట్గా గ్యారంటీల సమగ్ర సమాచారం, ఆధార్లతో డూప్లికేషన్కి చెక్కు. డిసెంబర్ 25 నుంచి జనవరి 6 వరకు ఏదైతే ప్రజాపాలన పెట్టారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు తీసుకున్న అప్లికేషన్లు దాదాపు 3 రోజులలో 40 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు నుంచి మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చారు. 31st సెలవు ఉంది. ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభం అవుతుంది. 2nd నుంచి 6th వరకు దాదాపు 1,50,000 అప్లికేషన్లు వస్తాయని కూడా ఒక అంచనా ఉంది ప్రభుత్వానికి. ఈ 1,50,000 అప్లికేషన్లకు సంబంధించి కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన అప్లికేషన్ యూనిక్ ఐడి ఒకటి క్రియేట్ చేస్తారట. ప్రతి అప్లికేషన్కి ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడితోని మొత్తం సాఫ్ట్వేర్ ఎంటర్ చేసి, సిస్టంలో ఎంటర్ చేసి ఉంచుతారు. వన్స్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మనకు ఐడి మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఎవరైతే అప్లికేషన్ ఆ మొబైల్ నెంబర్ వేస్తారో అప్లికేషన్కి ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ని బట్టి మనం దాని యొక్క స్టేటస్ తెలుసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుందట. ప్లస్ ప్రభుత్వం ఈ 1,50,000 అప్లికేషన్లకు సంబంధించి ఎప్పుడు ఒక బటన్ క్లిక్తోనే ఏ జిల్లాలో, ఏ గ్రామంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఏ దరఖాస్తుదారుడు ఏ స్కీమ్ కోసం అప్లై చేసుకుంటూ 6 గ్యారెంటీలు అనే విషయాన్ని కూడా మొత్తాన్ని కంప్యూటర్ సిస్టంలో సంక్షిప్తం చేస్తారు అని వెలుగు పత్రిక ఒక వార్తను ప్రధానంగా, ఎందుకంటే ఇది గత 15 రోజులుగా పెద్ద ఎత్తున గ్రామాలలో, ప్రజలలో చర్చ జరుగుతుంది. అభయస్థం గ్యారంటీల పైన, ఈ గ్యారంటీల విధానం ఏంది, గ్యారంటీలకు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ గ్యారంటీల అమలు తీరు ఎలా ఉండబోతున్నాయి, చాలా ఆసక్తిగా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. దానిపైన ఒక యూనిక్ ఐడి నెంబర్ ప్రతి అప్లికేషన్కి ఇస్తాం. చాలా అకౌంటబిలిటీగా ఉంటుంది. ప్రతి మొబైల్కి, ప్రతి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్కి కూడా ఐడి నెంబర్ని పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఏ స్కీమ్కి ఎట్లా విధి విధానాలు ఉండాలి, ఎవరిని అర్హులుగా గుర్తించాలనేది చూస్తారని చెప్పి కూడా ఒకటి ఇచ్చారు. అదేవిధంగా మన మిర్చికి మస్తు డిమాండ్, ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఆర్డర్లు. దేశీ రకం మిర్చి క్వింటాల్ 50,000 అట. మన తెలంగాణ, ఏపీ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్న మిర్చికి చాలా డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 50,000 క్వింటాల్కి ధర పలుకుతుందని కూడా ఒకటి వార్త. 24,500 పలికిన వండర్ హట్ రకము తేజ రకం ఇచ్చి క్వింటాలు 22,500. ఖమ్మం నుంచి చైనా, బంగ్లాదేశ్కి ఎక్స్పోర్టు.
తేజ రకం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. దానికి 22,500 మార్కెట్ ధర ఉంది ఇప్పుడు ప్రస్తుతం. చైనా, బంగ్లాదేశ్కి మన దేశం నుంచి, మన ఖమ్మం నుంచే, తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి డైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయట మిర్చికి. కాబట్టి రైతులు ఈ యొక్క ట్రెండ్స్ని గమనిస్తూ మిర్చిని వాళ్ళు కష్టపడి పండించిన పంటని అమ్ముకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. బంగ్లాదేశ్, చైనాకి మన మిర్చి ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క ధరల్ని చూసుకుంటూ అమ్మటం వల్ల మీకు లాభం కలిగే అవకాశం ఉంది. దాన్ని ప్రధానంగా వెలుగు పత్రికలో ఒక వార్త రాశారు. తాగి బండి నడిపి దొరికిపోయినరు. హైదరాబాద్లో 3,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2,435 బైక్స్, 486 కార్లు సీజు. పట్టుబడ్డ వారిలో 82% యువకులే. చూడండి, 3,000 మంది దాదాపు పైన డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికారు. ఒక్కొక్కళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే ఎంత చాలా ఫైన్ వేస్తారో తెలుసా? 10,000 రూపాయల ఫైన్. ప్రభుత్వం బార్లు తెరిచి 1 గంట వరకు 2 వరకు బార్లు తెరిపించి ప్రజలతో తాగిపించి మళ్ళీ ప్రజలను రోడ్డు మీద పట్టుకునేది ప్రభుత్వ అధికారులే, పోలీసులే. పట్టుకొని ఒక్కొక్కళ్ళు 10,000 ఫైన్ వేశారు. అంటే ప్రభుత్వానికి 2 వైపుల నుంచి ఆదాయం వస్తుంది. తాగితే దాని మీద ట్యాక్స్ వస్తుంది, తాగి బండి నడిపిన వాడిని పట్టుకుంటే 10,000 ఒక్కొక్కళ్ళకి వస్తుంది. 3,000 మందికి సంబంధించిన బండ్లు, కార్లు సీజ్ అయినాయి. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 10,000 ఫైన్ వేసే పరిస్థితుంది. అంటే ప్రభుత్వం ఇది కాస్త గమనించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళతోని ప్రజలతో తాగిపీయటం, తాగినందుకు మళ్ళీ వాళ్ళకి ఫైన్లు వేస్తే, ఆ తాగిపిచ్చే వ్యవహారం లేకుండా బంద్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ 2 రోజులు అదేదన్నా ఉంటే ఆ వేడుకలు ఉన్నప్పుడు. కానీ తాగి బండి నడిపితే 10,000 ఫైన్ వేస్తారు. పాపం అటు ఇటు కానీ సామాన్యులు చాలామంది ఈ 10,000 పే చేయడం అనేది చాలా తలకమించిన మారం. వాడు ఏదో 500 పెట్టి తాగుతారు, కానీ 10,000 ఫైన్ కట్టాలి రోడ్డు మీద దొరికితే. దీన్ని కొంచెం సవరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 10,000 రూపాయలు అంటే తాగి బండి నడిపినప్పుడు, తాగిచ్చేది మళ్ళీ ప్రభుత్వమే కదా. తాగవని వైన్స్ని, బార్లని 2 వరకు 12 వరకు ఓపెన్ చేయించి, పండగలకి ఇట్లా న్యూ ఇయర్ వేడుకలకి మీరే ఓపెన్ చేయించి, మీరే తాగిపించి, మీరే ఫైన్ వేస్తే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలా? కాబట్టి ప్రభుత్వం అధికారులు కూడా దీనిపైన కొద్ది చర్యలు తీసుకోవాలా. అంటే తాగే అవకాశం లేకుండా చేయాలి తప్ప, తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ వేయడం అనేది చాలా విచారకరమైన విషయం. నెక్స్ట్ సాక్షి పత్రికని, సాక్షిలో ఈరోజు వచ్చిన ఐటమ్స్ చూద్దాం. సేమ్ అదే ఇచ్చాం. రద్దు చేయం, సరిచేస్తాం. ఏది ఫార్మాసిటీ సంబంధించి, అదే మెట్రోకి సంబంధించి, మెట్రో అలైన్మెంట్. మెట్రో మార్గాలు ఫార్మాసిటీ సహా దీన్ని నిలిపేయడం లేదు, దేన్ని నిలిపేయడం లేదు. మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి, ఎయిర్పోర్టుకు అవతల 1,50,00,000 మందితో కొత్త సిటీ వస్తుందని, ప్రజల అవసరానికి తగ్గట్టు మెట్రో విస్తరణ. మియాపూర్ నుంచి బిహెచ్సిఎల్ వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, నాగోల్ నుంచి ఓవైసీ ఆసుపత్రి మీదుగా పలక్నామా, శంషాబాద్ వరకు నిర్మిస్తాం. వైఎస్ఆర్ వాడిన క్యాంప్ ఆఫీస్ను రాష్ట్ర అతిథి గృహంగా మారుస్తున్నాం. మహీంద్రా, సెంచరీ, టాటా వంటి సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య యూనివర్సిటీలు స్థాపిస్తాం. ప్రతి 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని తమ ప్రభుత్వంలో మంత్రులు పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తున్న వ్యాఖ్య. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఇచ్చారు. ఎయిర్పోర్ట్కి అవతల 1,50,00,000 మందితో కొత్త సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు. ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవతల. ఇప్పుడు దాదాపు మన హైదరాబాదు నలువైపులా విస్తరిస్తుంది. దీంట్లో శంషాబాద్ వైపు కొంత ఒక ప్రకటన చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు రియల్ ఎస్టేట్ కూడా పెరిగే అవకాశం ఉంది. 1,50,00,000 మంది నివసించేదానికి, ఆల్రెడీ హైదరాబాద్లోనే 1,00,00,000 మందికి పైగా జనాభా ఉన్నారు అనేది ఇప్పుడు ఒక అంచనా. 1,50,00,000 పైగా నివసించే ఒక సిటీని ఏర్పాటు చేస్తారట శంషాబాద్ అవతల. మరి ఇది దేనికోసం ఈ ప్రకటన చేశారు? రియల్ ఎస్టేట్ భూమా, లేకపోతే అక్కడ ఏమైనా రాజకీయ నాయకులకు సంబంధించిన భూములు ఉండే ధరలు పెరగడానికి చేశారా, లేకపోతే నిజంగానే అట్లాంటి ప్రణాళిక ఏమైనా అయిందా తెలియదు. చిట్చాట్లో చెప్పారు, మళ్ళీ అఫీషియల్గా ఎక్కడ చెప్పాలి. చిట్చాట్లో ఎయిర్పోర్ట్కి అవతల 1,50,00,000 మందితో కొత్త సిటీ వస్తుందని, ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ అంటున్నారు. ఎయిర్పోర్ట్ దాకా మెట్రో ఉంటుంది. మెట్రో అవతల ఏదైతే ఎయిర్పోర్ట్ అవతల 1,50,00,000 మంది నివసించే అవకాశం ఉన్న ఒక పట్టణాన్ని, సిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఉంది. మరి దీన్ని ఏ యాంగిల్లో ప్రకటించారు అనేది చూడాలి. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితోని పనిచేసే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా మనం, ఎందుకంటే ఇట్లాంటి ప్రకటనలు జనరల్గా గవర్నమెంట్ స్థాయిలో రియల్ ఎస్టేట్ లేవడం కోసం, రియల్ ఎస్టేట్ భూమి రాగటం కోసం, ఇంకొకటి కొంత స్వార్థపూరితంగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క బినామీలు కానీ, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల భూములు అక్కడ ఉంటే ఆ భూముల యొక్క రేట్లు పెరిగేదానికి ఇచ్చినట్లు ఉందా, మరి నిజంగా ఉంటుందో చూడాలి ఏం జరుగుతుందో.
ఇక అన్ని స్కూళ్లలో ఫేషియల్ రికగ్నిషన్, ప్రభుత్వ పాఠశాలల్లో పథకాలన్నింటికి ఇదే ఆధారం. ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయంటున్న టీచర్లు. అటెండెన్స్కి సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పెట్టి అన్ని స్కూళ్ళలో అటెండెన్స్ కంపల్సరీగా ఫేషియల్ ఎవరైతే టీచర్ ఉంటాడో ఆ ఫేస్ రికగ్నైజేషన్ చేసుకోవాలి. ఆయన మార్నింగ్ 9కో లేదా 10కో స్కూల్ ఓపెన్ చేసే టైంకి వస్తే మళ్ళీ స్కూల్ క్లోజింగ్ టైం వరకు అక్కడ ఉండి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ చేయాలి. ఆ సిస్టమ్ని పెడతామని ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టుంది. కానీ ఇది బాగానే ఉంది. అటెండెన్సే కాకుండా ప్రభుత్వ పాఠశాలలలో టీచింగ్ యొక్క నాణ్యత తగ్గింది. టీచింగ్ నాణ్యతను పెంచితే ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టి ప్రజలు పిల్లల్ని పంపించే అవకాశం లేకుండా పోతుంది. ప్రైవేట్ స్కూల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్లు గవర్నమెంట్ స్కూల్ని డిస్కరేజ్ చేస్తున్నట్లే ఉంది. మీరు గవర్నమెంట్ స్కూల్లో చెప్పే పాఠాలు చెప్పే టీచర్లకి 70,000 80,000 జీతాలు ఇస్తున్నారు. వాళ్ళని ఆ రేంజ్లో వాడుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ రేంజ్లో వాళ్ళు పనిచేయడానికి మౌలిక వసతులు లేవు, అక్కడ సరైన టెక్నాలజీ లేదు. మీరు అనే ఫేషియల్ రికగ్నిషన్ పెడితే కూడా అక్కడ నెట్ సెంటర్లు లేవు. చాలా దగ్గర వైఫై కనెక్షనే లేదు చాలా స్కూల్స్కి. అది ఎట్లా నడుస్తుంది? అటు ఇది కాదు, మీరు ప్రాక్టికాలిటీని చూడాలి ప్రభుత్వం. ఎప్పుడైనా ప్రాక్టికాలిటీని ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ. మనకు దాదాపు 26,000 స్కూళ్ళు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. 26,000 స్కూళ్ళల్లో టీచర్స్ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్స్ కొరత ఉండొచ్చు. ఉన్న దగ్గర కూడా సరైన రిజల్ట్ వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ కంపారిజన్ చేసుకున్నప్పుడు పేరెంట్ సాటిస్ఫై కావట్లేదు. పేరెంట్ సాటిస్ఫై అయ్యే విధంగా రిజల్ట్ని ఇవ్వాలి. పిల్లలు సాటిస్ఫై అయ్యే విధంగా చదువు చెప్తే అప్పుడు మీరు చెప్పే ఈ టెక్నాలజీకి కానీ మీరు చెప్పే హాజరు శాతానికి కానీ ఉంటుంది. మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత టీచర్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఉద్యోగ విధి నిర్వహణలో బాధ్యతగా చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మనం ఒక టీచర్గా 80,000 90,000 జీతాన్ని తీసుకుంటున్నాం, దానికి న్యాయం చేయాలనే ఆ చిత్తశుద్ధి కూడా టీచర్స్లో లోపించింది అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగే. ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే పరిస్థితి లేదు. చాలామంది పేరెంట్స్ పని చేసుకొని కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించే పరిస్థితి. ప్రైవేట్ స్కూల్ ఏం గొప్పది కాదు. ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్లు ఏం గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తారు కాబట్టి అక్కడ రిజల్ట్ వస్తుంది. మనకి ఇక్కడ కోఆర్డినేషన్ లోపం ఉంది, దానికి క్షేత్రస్థాయిలో పరిశీలన లోపం ఉంది. దాన్ని చేస్తేనే ప్రజలకు మేలు జరిగింది. మీరు అనేది ఏది పెట్టినా కానీ ప్రభుత్వ స్కూల్కి సంబంధించి స్ట్రెంగ్తన్ చేయాలి. టీచింగ్ నాణ్యత ఏదైతే దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే ప్రభుత్వ స్కూళ్ళకి ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి లేదు ఢిల్లీలో. అట్లా రావాలి. అట్లా వస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. మామూలు చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకునే వ్యాపారాలు చేసుకునే చిన్న ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులకి ఆ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పోయి ఆ గవర్నమెంట్ స్కూల్కి పంపించుకోవడం. ఆడ నాణ్యత పెరగాల, క్వాలిటీ పెరిగినప్పుడు వాళ్ళ స్కూల్కి పంపిస్తారు. అది ఆ ప్రయత్నం చేస్తే మీకు ప్రజలకు ఉపయోగం ఉంటుంది తప్ప ఈ ఫేషియల్ రికగ్నిషన్ పెట్టి ఇంకో టెక్నాలజీ పెట్టి థంబ్ ఇంప్రెషన్ పెట్టి బయోమెట్రిక్ పెట్టడం వల్ల పెద్దగా రాదు. టీచింగ్ నాణ్యతను కూడా పెంచాలి. దాంతోపాటు ఆ పెంచే కార్యక్రమానికి అవసరమైతే ఎక్స్పర్ట్స్ కమిటీతోని ఒక కమిటీ వేసి ఏ విధంగా ఉంటే బాగుంటుందనేది ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు ఉండేటట్టు చేయటం వల్ల మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ప్రజలు ప్రభుత్వ స్కూల్ని వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన ప్రధాన మసూద్ అజహర్ హతం. పాక్లో జరిగిన బాంబు దాడిలో జైషే చీఫ్ మృతి చెందినట్టు వార్తలు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. అధికారిక ప్రకటన చేయని పాక్ ప్రభుత్వం భారత్లో ఉగ్రవాదం వెనుక మసూద్, పార్లమెంటుపై దాడి, ముంబై పేలుళ్లు, పుల్వామా ఘటనలో సూత్రధారి ఇతడే. ఇతను తీవ్రవాది మసూద్ అజహర్ అనే అతను నిన్న మృతి చెందినట్టు జైషే మహమ్మద్ అనే ఒక సంస్థకి చీఫ్ అధిపతి నిన్న చనిపోయినట్టు ఒక వార్త వస్తుంది. మరి వీడు చనిపోయిందా లేదా, వీడి పీడ విరగడయ్యే ఉంటుంది ఒకవేళ చనిపోతే. ఎందుకంటే భారతదేశం పైన చాలాసార్లు ఈ జైషే మహమ్మద్ అనేది దాడి చేసి చాలా అమాయకుల్ని ప్రాణాలని పొట్టన పెట్టుకునే పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పార్లమెంటుపై దాడి చేశారట, ముంబై పేలుళ్ళు, పుల్వామా ఘటనలో సూత్రధారట వీడు పోయిండు అంటే వాస్తవంగా మనం నిజంగా పోయిండు అని ఉంటే టపాసులు వేసుకోవాలి భారతదేశంలో. ఎందుకంటే చాలా బీభత్సం చేసిండు భారతదేశానికి సంబంధించి. ఇంకోటి ఫార్మాసిటీ రద్దు చేయమని వాటిలలో వచ్చిందే సేమ్ ఇచ్చిండు. ఫార్మాసిటీ రద్దు చేయడం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తామని చెప్పి కూడా ORR, RRR మధ్య ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి 100 పడకల ఆసుపత్రికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా పెట్టుకుంటామని చెప్పి ఒకటి వార్తని
నమస్తే తెలంగాణ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ మెట్రో వంకర టెంకర ఎయిర్పోర్టు అలైన్మెంట్పై సీఎం భిన్న ప్రకటనలు. గత ప్రభుత్వ ప్రాజెక్టు రద్దు చేస్తామని ఒకసారి, ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్టు కానీ మరొకసారి, ఇప్పుడు BHEL నుంచి అని ఇంకోసారి గందరగోళంగా మారిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రతిపాదిత మార్గంతో పెరిగిన నిర్ణయ వ్యయం. ఇప్పుడు అసలు గత ప్రభుత్వం తీసుకున్న అలైన్మెంట్ వల్లనే చాలా కాస్ట్ అవుతుంది, వ్యయం పెరుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తామని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే ముఖ్యమంత్రిగా తొలుత మాట్లాడినప్పుడు 2-3 రోజులలో అలైన్మెంట్ని మారుస్తామని చెప్పారు, కానీ రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలే. కాకపోతే ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. కాకపోతే ఇక్కడ నమస్తే తెలంగాణ ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రిగా మీరు ఒక మాట మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఒకరోజు ఒక రకమైన ప్రకటన, ఇంకో రోజు దాన్ని యూటర్న్ తీసుకొని ఇంకో ప్రకటన చేయడం వల్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి పైన, ప్రభుత్వం యొక్క నిర్ణయాలపైన ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఏ నిర్ణయాన్ని నమ్మాలి, ఏ నిర్ణయాన్ని నమ్మకూడదు అనే ఒక స్పష్టత, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజల్లో ఉండదు. దానివల్ల రియల్ ఎస్టేట్ పైన, సాఫ్ట్వేర్ రంగం పైన, మిగతా బిజినెస్ రంగం పైన ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం, ఎందుకంటే మీరు ఒక సీఎం హోదాలో ఉండి ప్రకటన చేసేటప్పుడు అధికారులతో ఆలోచించాలి. అవసరం సుదీర్ఘమైన చర్చలు చేసిన తర్వాతనే బయటికి అనాలి తప్ప ఆ రోజు రద్దు అంటారు, మళ్ళీ ఈరోజు లేదు అక్కడే అంటారు. రద్దు అక్కడ మెగా టౌన్షిప్స్ పెడతాం అంటారు, మరి ఈరోజు లేదు అక్కడే ఉంటుంది, క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవతల, ఇప్పుడు నిన్న ఒక ప్రకటన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవతల 1.5 కోటి మంది ప్రజలు నివసించే విధంగా ఒక టౌన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అది సాధ్యమైద్దా? సాధ్యాసాధ్యాలు చూడకుండా మీరు చిట్చాట్లో మాట్లాడిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడిన మాటను పట్టుకొని అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సామాన్య ప్రజలు తెలవక అక్కడ సిటీ వస్తుందని చెప్పి వేలకు వేలు లక్షలు పెట్టి ప్లాట్లు కొంటే మళ్ళీ అది డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించి మాట్లాడాలి. ఇది మా యొక్క సూచన. ఎందుకంటే మెట్రో సంబంధించి కూడా మీరు అలైన్మెంట్ చేంజ్ చేస్తామని. సరే, అలైన్మెంట్లో రకరకాల శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎల్బీనగర్ నుంచి, నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట ఇట్లా అంటారు, మరి MGBS నుంచి చాంద్రాయణగుట్ట అనేది కూడా ఒకటి ఏదో చెప్పారు. ఇలా ఇది ఏదైనప్పటికీ మీకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది, ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ అధికారం, ఆ నిర్ణయాలు స్పష్టతతో ఉండాలి, చాలా స్టాండ్ బైగా ఉండాలి. మళ్ళీ దాన్ని అటు ఇటు జిగ్జాగ్ చేసి మార్పులు చెందడం వల్ల ప్రజల్లో ఒక రకమైన తక్కువ చేసి చూసే, ప్రభుత్వం యొక్క నిర్ణయాలను తక్కువ చేసే చూసే పరిస్థితి ఏర్పడింది, నమ్మకాలు పోతాయి. ఇది నమస్తే తెలంగాణలో వార్తలకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పత్రికలో ఈరోజు వచ్చిన వార్తల్ని చూద్దాం. సాక్షి ఆల్రెడీ చూసేసాం. నెక్స్ట్ దిశలో ఈరోజు వచ్చిన ప్రధానంగా మజూద్ అజార్ హతం అనేది ఆల్రెడీ మనం చూసాం. అందులో మహాలక్ష్మిలో మరొకటి, నెలకు 2500 సాయం అమలుకు సర్కారు ప్లాను, మహిళల ఓట్లే టార్గెట్గా ప్రభుత్వ ఆలోచన. ఈ నెలలోనే అమల్లోకి, MP ఎలక్షన్స్ కోడ్ వచ్చే లోపే లాంచింగ్ చేయాలట. జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు నిధుల సమీకరణపై ఫోకసు, త్వరలో విధి విధానాలు ఖరారు. మహాలక్ష్మి స్కీములో ఆల్రెడీ RTC బస్సులో ఉచిత ప్రయాణం నడుస్తుంది. ఇంకోటి, రెండోది మహాలక్ష్మి స్కీమ్లో 2500 ప్రతి 18,000 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి, తెల్ల వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకి 2500 ఫర్ మంత్ ఆర్థిక సహాయం చేస్తామని ఎలక్షన్లు హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు మిగతా అన్నిటి పక్కన పెట్టినప్పటికీ వీటిని మట్టికి ప్రస్తుతం ఇమీడియట్లీగా 2500 మహిళలకి వేయాలి అని చెప్పి, ఖాతాలలో జమ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాను. ఎందుకంటే త్వరలోనే MP ఎన్నికలు ఉన్నాయి. MP ఎన్నికల్లో గుంపగుత్తాగా మహిళల ఓట్లు కాంగ్రెస్ పార్టీ వేయించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మహిళలకి 2500 ఒక నెలకి అకౌంట్లలో పడ్డాయంటే దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా ఎలక్షన్స్ పైన ఉంటుంది. కాబట్టి ఆలోచన చేస్తున్నట్టు దిశ పత్రిక మహాలక్ష్మిలో మరొకటి, నెలకు 2500 సాయంపై అమలుకు సర్కార్ ప్లాన్ చేస్తుందని చెప్పి, ఆ నిధులు సేకరణ, అదే విధి విధానాల రూపకల్పన కూడా చేయాలి అని చెప్పి ఒక ప్రధాన వార్త వచ్చింది. ఇది ఇట్లా నిజంగానే ఈ నెలలో నెక్స్ట్ మంత్, ఎందుకంటే ఈ నెల ఉంది, నెక్స్ట్ మంత్ వరకు అవకాశం ఉంటుంది, తర్వాత కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే వేస్తే మటుకి కాంగ్రెస్ పార్టీకి MP ఎన్నికల్లో దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది, చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి దిశా పత్రికలు, ఇంకోటి నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసినామో యూట్యూబ్ 32 యూట్యూబ్ ఛానళ్ళు ఏర్పాటు చేస్తే బాగుండేది, 32 మెడికల్ కాలేజీలు బదులు అని KTR
ఒక నెటిజన్ అన్న దాన్ని ఏకీవించినట్టు కేటీఆర్ ఏకీవించినట్టు నిన్న వార్త వచ్చింది. దానికి కంటిన్యూషన్ ఈరోజు ఈ దిశ పత్రికలో ఒక వార్త రాశారు. మిమ్మల్ని ఓడించింది మీ అహంకారమే, యూట్యూబ్ ఛానల్ కాదు. పరాభవం ఎదురైనా అహంభావమేనా? ఓ యూట్యూబర్కు ఆన్సర్ చేయలేరా? డీకేపై ఫేక్ లెటర్ పెట్టింది మీరే కదా, అంతకు మించి ఛానళ్ళు మీ వద్దే ఉన్నాయిగా. కేటీఆర్ 32 యూట్యూబ్ ఛానళ్ళు వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైరు. కేటీఆర్ ఏదైతే 32 మెడికల్ కాలేజీలు బదులు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేది. ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్ యొక్క ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాము. ఆ తిప్పికొట్టడానికి 32 ఛానళ్ళు పెట్టుంటే మెడికల్ కాలేజీలు ఆఫ్ చేసి అన్నారు. దానిపైన నిన్న కూడా మనం చాలా సీరియస్గా కామెంట్ చేయడం జరిగింది. అదే దిశాపత్రికలో ఈరోజు రాశారు, మీకు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెడితే 32 మెడికల్ కాలేజీలు ఆపుండి పెడితే గెలిచేది అని మీకు ఇంకా అహంకారం పోలేదు, మీరు ఇంకా ఆ ప్రభావం ఎదురైనా అహంభావం వైఖరి పోలేదు అని చెప్పి దిశాపత్రికలో రాశారు. ఎందుకంటే నేను నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేసినట్టు దానికి సంబంధించిన వార్త రాశారు. అంతకు మించి ఛానళ్ళు మీ వద్దే ఉన్నాయి. 32 ఛానళ్ళు కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియానే మీ దగ్గర ఉంది కదా, ఎందుకు గెలవలేకపోయారని నెటిజన్లు నిన్న నెట్ దాంట్లో సోషల్ మీడియాలో ఫైర్ అయినట్లు కేటీఆర్ పైన ఒక వార్తని దిశాపత్రిక రాసింది. మీ అహంభావం ఇంకా తగ్గలేదు అని కూడా ఒక వార్త దిశాపత్రికలో రాసినట్లు మనకి ఇక్కడ వస్తుంది. నెటిజన్లకు సంబంధించి వాళ్ళ యొక్క రెస్పాన్స్ని వాళ్ళు వార్త రూపంలో రాశారు దిశాపత్రిక. ఈనాడు పత్రిక చూద్దాం. కొలీజియంలో పారదర్శకత లేదనడం తప్పు. కొలీజియంలో పారదర్శకత లేదు అనడం తప్పు. ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం. ఐఏజీ తీర్పు ఏకగ్రీవమే, రాజ్యాంగము చట్టం ప్రకారమే కేసులపై తీర్పులు ఉంటాయి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. కొలీజియం ప్రక్రియను విమర్శించడం చాలా తేలిక, కానీ ఒక జడ్జి నియామకానికి సంబంధించి అనేక సంప్రదింపులు జరుగుతాయి. ఇందులో ప్రతి దశలోనూ ప్రక్రియ సరైన దిశలో కొనసాగేలా చర్యలు చేపడతాం. నిర్ణయం తీసుకోవడంలో నిష్ఠగా ఉంటాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం సమయంలో మేము హైకోర్టు జడ్జీల కెరీర్ను మదింపు చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే కొలీజియంలో పారదర్శకత లేదని విమర్శించడం తప్పు. ఈ కొలీజియం సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించి ఒక కొలీజియం ఉంటుంది. ఆ కొలీజియంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ జడ్జీల నియామకం చేసేటప్పుడు అనేక విమర్శల్ని బయట నుంచి వస్తున్నాయి. దానిపైన నిన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు మాట్లాడిన పరిస్థితి, కొలీజియంలో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేదనడం తప్పు. మేము ఒక జడ్జిని నియమించేటప్పుడు పరిపరిధాలకు ఆలోచిస్తాం, ఆలోచన చేసేటప్పుడు అమలు చేసేటప్పుడు నిష్ఠగా నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పి కూడా వారు ఒక వార్తని చెప్పినట్టు ఒక వార్త ఈనాడు పత్రికలో ప్రధానంగా అదేవిధంగా సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి. 4,500 కోట్లతో 2021లో అనుమతించిన గత ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసిన ప్రారంభం కాని పనులు. ఈ సంగమేశ్వర ప్రాజెక్టు బసవేశ్వర ప్రాజెక్టు అనేది కాళేశ్వరంలోని ఒక సబ్ ఐటమ్. మంజిరా నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎత్తిపోతల ద్వారా సంగమేశ్వర ద్వారా బసవేశ్వర అనేది భువనగిరి దగ్గర ఉంటుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగినాయి. అక్కడ ఉన్న రైతులు ఆ బసవేశ్వర ప్రాజెక్టుకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగింది. దీనికి టెండర్లు కూడా పిలిచారట, కానీ పనులు ప్రారంభం కాలేదు. కాబట్టి 4,500 కోట్లకు సంబంధించి 2021లోనే అప్రూవల్స్ కూడా వచ్చింది, ప్రభుత్వం అనుమతించింది. కానీ పనులు జరగలేదు. కాబట్టి దీన్ని నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఒక వార్త. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు నుంచి నీటిని మళ్లించేందుకు చేపట్టదలిచిన 2 సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం స్వస్తి పలకనున్నట్టు తెలుస్తుంది. దాదాపు 4,500 కోట్ల వ్యయం అయ్యే ఈ పథకాల పనులు ఇంకా ప్రారంభం కానందున నిలిపివేసిన ప్రత్యామ్నాయాల ఆలోచనల నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంలో 3.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2 ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం చేపట్టింది. 12 టీఎంసీల నీటితో 2.19 లక్షల ఎకరాలకు నీరు అందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను 2,653 కోట్లతో చేపట్టేందుకు 2021 సెప్టెంబర్లో అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కూడా వచ్చినాయి. దాదాపు 4,500 కోట్లకి ఈ రెండింటిని కూడా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టుకి స్వస్తి పలికి వేరే ఆల్టర్నేట్స్ ప్రత్యామ్నాయ మార్గాలని చూస్తున్నట్టు ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది. రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు, గవర్నర్కు సీఎం శుభాకాంక్షలు. ఇది అన్ని పేపర్లో దాదాపుగా ఇదే వచ్చింది. హైకోర్టు సీజేతో కూడా రేవంత్ రెడ్డి నిన్న భేటీ అయినట్టు ఒక వార్త ప్రధానంగా వచ్చింది. ఫార్మా సిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్లు
క్లస్టర్స్ అనుకున్నాం కదా, 10 విలేజ్లు స్థాపన అనేది, త్వరలో వీఆర్ఎల్ వేతనాలు చెల్లింపు సీఎం భరోసా ఇచ్చారని కూడా చెప్పి కూడా వీఆర్ఎల్ సంఘానికి సంబంధించి ఒక వార్త ప్రధానంగా ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్కి సంబంధించి. రేపు తాజా వార్తలతోని మనం మళ్ళీ న్యూస్ అనాలిసిస్లో కలుసుకుందాం. నేను మీ శ్రీనివాస్.